వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వాలు చాలా వరకు దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా షార్టేజ్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది కేవలం హోటల్స్కి, హాస్టల్స్కి ఇటువంటికి పరిమితం అవడం అది ఒక అంశం. కానీ రెండు రాష్ట్రాల దేవాలయాల్లో కూడా చాలా చోట్ల అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద దేవాలయాల్లో, ముఖ్యంగా తెలంగాణ తీసుకుంటే యాదగిరిగుట్ట, లేకపోతే వేములవాడ, ఏడుపాయల, అట్లాగే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీకు తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇట్లా అనేక పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ఈ అన్ని దేవాలయాలు కూడా ఈ గ్యాస్ షార్టేజ్ యొక్క ఇబ్బంది కొంత కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా చాలా జాగ్రత్తగా దాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎలక్ట్రిక్ స్టవ్ల మీద చేయనివ్వండి, లేకపోతే కట్ల పొయ్యిల మీద చేయనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్వామివారి ప్రసాదాలకు సంబంధించినంత వరకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. సరే, వీటన్నిటికి సంబంధించి ఈ కష్టాలు అక్కడ వరకు తాకినట్టుగా మనకి తెలుస్తుంది. సాక్షాత్తు భగవంతుడికే ఈ గ్యాస్ సెగ తాకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, దీనికి సంబంధించి ముందుగా తిరుపతిలో ఎట్లా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి నుంచి మా కరస్పాండెంట్ చరణ్ లైన్లో ఉన్నారు. చరణ్తో మాట్లాడి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, మిగిలినటువంటి దేవాలయాలు, ఆ సమీపంలో ఉన్నటువంటి కాళహస్తి కానీ, కాణిపాకం కానీ ఇట్లాంటి చోట ఎట్లా ఉంది పరిస్థితి, రెండు తెలుసుకుందాం. చరణ్, చెప్పండి, తిరుపతిలో ఎట్లా ఉంది? గ్యాస్ కష్టాలు తిరుపతిలో కూడా ఉన్నాయా? తిరుపతిలో గ్యాస్ సరఫరా సరిగ్గా ఉందా? కొన్ని వేల మంది భక్తులు, వేలాది మంది భక్తులు అక్కడికి రోజు దర్శనానికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ తగినటువంటి పరిస్థితులు, ఏర్పాట్లు గ్యాస్కి సంబంధించి సరిగ్గా జరుగుతున్నాయా? ఎస్ ప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటేనే పుణ్యక్షేత్రాలకు నిలయంగా మనం చెప్పుకోవచ్చు. తిరుపతికి సుమారుగా వేలాది మంది భక్తులు ప్రతిరోజు తిరుమలకు వస్తుంటారు. అదేవిధంగా తిరుపతిలో కూడా పర్యటిస్తుంటారు. తిరుపతిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాల్లో కూడా భక్తులందరూ కూడా పర్యటించి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా సందర్శిస్తుంటారు. అదేవిధంగా తిరుమల అంటేనే ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏర్పడినటువంటి ఈ తాజా పరిష్కారాల దిశగా అయితే టీటీడీ కూడా అడుగులేస్తున్న పరిస్థితి ఉంది. అయితే యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రాకపోవడంతో ఏదైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అయితే కన్నా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం అంటే ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో వారికే కదా అన్నప్రసాదాలు కూడా అంతే ఇంపార్టెంట్స్గా టీటీడీ కూడా భక్తులకు అందరికీ అందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్వామివారి సుమారు దర్శనానికి సుమారు రోజుకు 60,000 మందికి పైగా భక్తులు దర్శించుకుంటుంటారు. వారితో పాటు అన్నదాన ప్రసాదంలో కూడా సుమారు 50,000 మంది భక్తుల వరకు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇది కేవలం గ్యాస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి టీటీడీ అయితే నిర్ణయాలన్నీ తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్ట్రికల్ స్ట్రీమర్ల ద్వారా అన్నప్రసాదాలను తయారు చేయడం కానీ, అదేవిధంగా ఎటువంటి గ్యాస్ వల్ల ప్రత్యేకంగా టీటీడీ ఏర్పరచుకోవడం, స్టాక్ తెచ్చిపెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలైనటువంటి కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో కూడా ఏదైతే 2-3 రోజులు కావదు, కనీసం అంటే వారం రోజులకు పైగా కూడా ఉపయోగించుకునే విధంగా గ్యాస్ సిలిండర్లన్నింటినీ కూడా అందుబాటులో పెట్టుకున్నారు. ఏదంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, స్వామివారికి నైవేద్యాలు తయారు చేయడంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి ఆలయ అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి చిన్నపాటి హోటల్స్ నుంచి స్టార్ హోటల్స్ వరకు సుమారు 3,000 హోటల్స్ పైగా ఉంటాయి. ఆ హోటల్స్లో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేనప్పటికీ కూడా అయితే వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తిరుపతి అంటేనే ఒక మహా పుణ్యక్షేత్రం. ఇక పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికే కాకుండా తిరుపతిలో పర్యటించడానికి కూడా భక్తులందరూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే హోటల్స్లో అధికంగా భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా హోటల్స్ నిర్వాహకులు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొదటగా చిన్నపాటి తోపుడు బండల నుంచి కూడా స్టార్ హోటల్స్ వరకు కూడా అందరూ కూడా కట్టెల పొయ్యిలు తయారు చేసుకోవడం కావచ్చు, అయితే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ అన్న సౌకర్యాలు కల్పించడంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అయితే 3 రోజులుగానే కట్టెలను తెచ్చి పెట్టుకోవడం, ప్రత్యామ్నాయంగా గ్యాస్ బదులు కట్టెల పొయ్యిలను ఉపయోగించడం వంటి కార్యక్రమాలు కూడా తిరుపతిలో జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అయితే శ్రీకాళహస్తి ఆలయంలోని గతంలో 2 రోజుల ముందే మనం చూసాము. ఆలయ ఈవో కూడా ఆలయంలో పర్యటించి అయితే ముందస్తుగానే అక్కడ కావాల్సిన గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ప్రత్యామ్నాయంగా కట్టెలు తెప్పించడం వంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి నెలకొంది.
చరణ్, మీరు అంటే ప్రధానంగా చెప్పండి, తిరుమలకు సంబంధించి ఇటీవల అన్నప్రసాదాన్ని తయారు చేసేటటువంటి కిచెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఆధునికీకరించినట్టుగా ఇటీవల కాలంలో ఒక వార్త వచ్చింది. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కిచెన్ని చాలా బాగా ఆధునీకరించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ కిచెన్ని మీరు చూసారా? అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల లోపల ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున అవన్నీ తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇలాగే కొనసాగే, అంటే యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకో 10 రోజులు ఇట్లాగే ఉన్నా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు ఆల్రెడీ చేశారా? చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తుగానే ఏదైతే అధునాతనమైనటువంటి పరికరాలతో అన్నదానంలో కూడా ఆ పరికరాలను ఉపయోగించి అన్నప్రసాదాలను అయితే తయారు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గతంలో చూస్తున్నట్లయితే కట్టెలపై పని చేసేవాళ్ళు, అది చాలా పురాతనంగా అయితే కనుక ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ప్రస్తుతం అయితే కనుక టీటీడీ కూడా ఇలాంటి అధునాతనమైనటువంటి పరికరాలను తీసుకొచ్చి అన్నప్రసాదాలని తయారు చేసేది. సుమారు 1,00,000 మందికి వరకు అన్నప్రసాదం తయారు చేస్తున్న ఈ రోజుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఎలాంటి గ్యాస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా టీటీడీ అయితే అన్ని చర్యలు చేసుకున్న పరిస్థితులు ఉంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్నప్రసాదం క్యాంటీన్లో పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే భక్తులందరికీ కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో కూడా టీటీడీ ముందస్తు చర్యలను అయితే చేపట్టిందని చెప్పాలి. శ్రీప్రసాద్.